నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం 30వ భాగం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్తయే వసః. ఎవడ వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివైచి చూపును భ్రూమధ్యమును నిలిపి నాసికాపటములను సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛాభయ క్రోధములను విడిచినవాడై మోక్షాసక్తుడై మననశీలుడై ఉండునో అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడే అగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. యజ్ఞముల యొక్కయు తపస్సు యొక్కయు భోక్తగను సమస్త లోకముల యొక్క ఈశ్వరుడుగను సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరిగిన మనుజుడు శాంతిని పొందుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయం సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ధిర్న చాక్రియః. శ్రీ భగవంతుడు చెప్పెను, ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియు అగును. అంతేకాని అగ్నిహోత్రమును వదిలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ సన్యాసి యోగియు ఎన్నటికి కానేరడు. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని ఎరుగుము. ఎందుకనగా సంకల్పమును వదలని వాడు ఎవరూ యోగి కానేరడు. ఆరు రుక్ష్మోర్మునేర్యోగం కార్యకారణముచ్యతే యోగారూఢస్య తస్యైన శమః కారణముచ్యతే. యోగమును ఎక్కదలిచిన మునికి కర్మ సాధనమనియు దానిని బాగుగా ఎక్కినట్టి మునికి ఉపరతి సాధనమనియు చెప్పబడినది. ఇదాహినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎవడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టునో అప్పుడు మనుష్యుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేధాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. తన్ను తానే ఉద్ధరించుకొనవలెను, తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. తనకు తానే బంధువును తనకు తానే శత్రువును అగును. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవడు తన మనస్సును తను జయించుకొనునో అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువు వలె ఉండును. జయించనుచో అదియే తనకు శత్రువు వలె ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.